నమస్తే. నేను డాక్టర్ సరస్వతి. ఆయుర్వేదిక్ డాక్టర్‌ని. హైదరాబాద్‌లో కస్తూరి ఆయుర్వేదాలో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో, ఆయుర్వేదంలో పంచకర్మలన్న పదం అందరూ వినే ఉంటారు చాలామంది. కాకపోతే పంచకర్మలంటే ఏంటి అన్నది చాలామందికి అవగాహన లేదు. ఇక్కడ సెంటర్స్‌లో చేసే అభ్యంగం అంటే జనరల్ బాడీ మసాజ్ ఇట్లాంటివన్నీ కూడా పంచకర్మలు అనుకుంటారు. కానీ అసలు పంచకర్మలంటే ఇవి ఎక్స్టర్నల్‌గా చేసే థెరపీస్ కాదండి. శరీరంలో పేరుకుపోయిన దోషాల్ని సమూలంగా శరీరం నుంచి బహిర్గతపరచడానికి చేసే ప్రక్రియలవి. వమనము, విరేచనము, వస్తికర్మ, నస్యము, రక్తమోక్షణము ఇవి పంచకర్మలంటే. సో, వమనం అంటే వాంతులు అయ్యేటట్టుగా చేయడము. విరేచనం అంటే తెలిసిందే, విరేచనాలు అవుతాయి. సో, వస్తికర్మ అంటే ఎనిమా ఫామ్లో ఇస్తాము, కాకపోతే ఇచ్చే కషాయాలు తైలాలు ఇస్తాము. నస్యకర్మ ముక్కులో మందుని వేయడం, అది ద్రవ రూపంలో కానీ పౌడర్ ఫామ్లో కానీ ఇట్లా కండిషన్ని బట్టి. రక్తమోక్షణం అంటే ఈ జలగలు తెలిసిందే కదా, జలగని పెట్టి కానీ కొద్దిగా అక్కడ శిరావ్యర్థం చేసి కానీ ఇట్లాంటివన్నీ కూడా. సో, ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ ప్రాసెస్ ఉంటుందండి. వీటన్నిటికీ కూడా శరీరాన్ని ప్రిపేర్ చేయడము. అట్లానే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సీజన్ ఉంటుంది. పంచకర్మల గొప్పతనం ఏంటి అంటే అవి ఆల్రెడీ డిసీజ్ ఏదన్నా ఒక వ్యాధితో బాధపడే వాళ్ళకు మాత్రమే కాదు, ఏ వ్యాధి లేని స్వస్థుడికి కూడా ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచడానికి, వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి, అంటే శరీరంలో ఇమ్యూనిటీని పెంచి తర్వాత కాలంలో వ్యాధుల బారిన పడే అవకాశాన్ని తగ్గించడానికి వాడుకోవచ్చు. సో, పంచకర్మలు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క పంచకర్మ చేస్తాం స్వస్థుడికైతే కనుక. ఎందుకు అంటే అది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, అట్లానే ఆ సీజన్లో వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది. కానీ వీటిల్లో మొదటిది వమనము. సో, వమనం అంటే ఇందాకే చెప్పాను కదా, వాంతి అయ్యేలాగా చేయడం. ఇది దేనికి చేస్తాము అంటే కఫదోషాలు అధికంగా ఉన్నప్పుడు, లేదా మిగతా దోషాలు ఉన్నా కూడా కఫదోషం కూడా వాటితో కలిసి ఉన్నప్పుడు. కఫదోషం ప్రిడామినెంట్ దోషం మీకు తెలిసే ఉంటుంది. వాతము, పిత్తము, కఫము ఈ మూడు కూడా మన శరీరంలో ఉండే దోషాలు. అవి సమస్థితిలో ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. వాటిల్లో ఏమన్నా వికృతి కనుక జరిగితే, అవి ఉండాల్సిన స్థాయి కన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండడం కానీ, అవి ఉండాల్సిన ప్రాకృతావస్థలో కాకుండా వికృతావస్థలో ఉండడం కానీ జరిగితే మనం వ్యాధుల బారిన పడతాము. కాబట్టి మళ్ళీ శరీరాన్ని ఆ వ్యాధి నుంచి విముక్తం చేయాలి అంటే ఆ వికృతమైన దోషాలని వాటి ప్రాకృత అవస్థలోకి తీసుకురావాలి. సో, అట్లా కఫదోషాలు ఉండి కఫం వలన కనుక వ్యాధులు కలిగినట్లయితే దానికి వమనకర్మ చేయడం హెల్ప్ అవుతుంది. సో, ఇవి ఎక్కువగా దేనికి చేస్తాం? కఫము దాని యొక్క స్థానం యూజువల్గా చెస్ట్ ఆ పైన, అంటే తల ఛాతీ భాగం అంతా కూడా కఫస్థానము. కాబట్టి ఇక్కడ వచ్చే రోగాలన్నిట్లోనూ కూడా వమనకర్మ మనకి హెల్ప్ అవుతుంది. ఆ రోగాలు తగ్గించడంలో కానీ, ససెప్టిబిలిటీ ఉన్న వాళ్ళకి ఆ రోగాల బారిన పడే అవకాశాన్ని తగ్గించడానికి కానీ ఇది వమనకర్మ హెల్ప్ అవుతుంది. సో, ఆయాసం, శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, అట్లానే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా కూడా ఇట్లాంటి వాటన్నిటిలోనూ కూడా వమనకర్మ చేస్తాము. చర్మ వ్యాధుల్లో కూడా 3 దోషాలు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. కానీ కఫం చాలా మందిలో ప్రిడామినెంట్. ప్రత్యేకంగా బాగా ఆ దురదతో కూడిన చర్మ వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడా వమనకర్మ చేయడం వల్ల బాగా రిలీఫ్ ఉంటుంది. వమనం తర్వాత మిగతా విరేచనం అవి చేసినా కూడా ఫస్ట్ ఇనీషియల్గా వమనకర్మ చేస్తాము. అట్లా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, అధిక బరువు ఉన్నా, బాగా ఎసిడిటీతో బాధపడే వాళ్ళకు కూడా, ఎసిడిటీలో మెయిన్ కాజ్ పిత్తమైనా కూడా అనుబంధ దోషంగా కఫం కూడా ఉంటుంది. చాలామందికి ఇంకా కఫమే ప్రిడామినెంట్ అవుతుంది. సో, అలాంటి కండిషన్స్ అన్నిట్లోనూ వమనం చేస్తాము. పిల్లలకి వచ్చే యాక్నే కొంతమందికి చాలా సివియర్గా వస్తూ ఉంటుంది, టీనేజ్లో కానీ ఆ తర్వాత కానీ.
ఈ యాక్నే ఉన్న మొటిమలు వీటిల్లో కూడా వమన కర్మతోటి చాలా తొందరగా వాటి నుంచి రిలీఫ్ వస్తుంది. అధిక బరువుతో బాధపడే వాళ్ళకి, అట్లనే పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న, డయాబెటీస్లో కూడా కొన్ని రకాల కండిషన్స్లో వీటన్నిటిలోనూ కూడా వమన కర్మ చేస్తాము. కాకపోతే కొన్ని వమన కర్మ ఎంత ఉపయోగకరైనా కూడా కొన్ని కండిషన్స్లో చేయము. లైక్ ప్రెగ్నెంట్స్లో చెయ్యము. అట్లానే స్త్రీలలో నెలసరి టైంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ చేయము. యూజువల్గా వమనం అయితే ఇంకా స్ట్రిక్ట్లీ కాంట్రా ఇండికేటెడ్ పంచకర్మలు. వృద్ధుల్లో చెయ్యము, గుండె జబ్బులు ఉన్న వాళ్ళల్లో చెయ్యము, బ్లీడింగ్ డిజార్డర్స్ ఇక్కడ ఛాతీ భాగంలో ఉన్నా కూడా చెయ్యము. ఇట్లాంటివి కొన్ని స్పెసిఫిక్ డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి. అవి తప్పించి మిగతావన్నీ కూడా యూజువల్గా వైద్యులు అసెస్ చేయగలుగుతారు ఒక పర్సన్ వమనానికి ఫిట్టా కాదా అన్నది. ఫిట్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఏదన్నా వ్యాధి ఉన్నా లేకపోయినా సరే గ్రీష్మ ఋతువు స్టార్ట్ అవ్వడానికి ముందే కనుక వమనం చేయించుకుంటే, వసంత వమనం అని చేస్తాం, వసంత ఋతువులో చేయాలి. కాకపోతే ఇవాళ రేపు కాలంలో మార్పులు కొద్ది ముందరనే వస్తున్నాయి కాబట్టి యూజువల్గా చైత్రమాసానికన్నా ముందరే చేసేస్తున్నాము. మాఘ ఫాల్గున్ మాసాల్లోనే చేస్తున్నాం ఇది. ఎందుకంటే వేడి ఎక్కకముందే, ఎండ వేడిమి పెరగకముందే చేస్తాం మామూలుగా. అంతకుముందు శిశిర హేమంత ఋతువుల్లో బాగా కఫం పెరుగుతుంది బాడీలో. చుట్టూ ఉండే చలి వాతావరణానికి కానీ మనం తీసుకునే డైట్ ఇవన్నీ కూడా అప్పుడు బాగా చలి పెరుగుతుంది. చలితో పాటే కఫం కూడా పెరుగుతుంది. సో ఆ కఫం అంతా కూడా బాడీలో అక్యుములేట్ అయ్యి ఉంటుంది. ఆ కఫం ఎప్పుడైతే దాని ప్రమాణానికి ఉండవలసిన ప్రమాణానికి మించి పెరుగుతుందో, ఆ తర్వాత గ్రీష్మ ఋతువు ఆరంభమయ్యాక ఆ వేడికి ఈ కఫం కరిగి కఫం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అందుకని తరచుగా జలుబులు ఇవన్నీ కూడా మన ఎండాకాలం మొదట్లో ఇవన్నీ చూస్తూ ఉంటాము. సో అట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి అంటే కూడా మీకు వసంత ఋతువులో చేయించుకోవడం బెస్ట్. సో ఏ హెల్త్ ప్రాబ్లము లేదు, ఉత్తగా హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అంటే కనుక వసంత ఋతువులో వమనం చేయించుకోవడం బెస్ట్. అట్లా కాకుండా ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇందాక చెప్పినట్టు థైరాయిడ్ ఉంది, డయాబెటీస్ ఉంది, పీసీఓడి ఉంది, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి, ఆస్తమా ఉంది, ఇట్లాంటి కండిషన్స్ అన్నిట్లో కూడా వసంత ఋతువు బెస్ట్ టైమే. వసంత ఋతువులో వమనం చేయించుకున్న తర్వాత మిగతా పంచకర్మలకి వేరే ఋతువుల్లో వెళ్ళొచ్చు. అప్పుడు ఈ ఫస్ట్ వమనంతో స్టార్ట్ చేసి మిగతా అవన్నీ కూడా చేయించుకుంటూ ఉండడం వల్ల ఆ డిసీజ్ నుంచి తొందరగా రిలీఫ్ వస్తుంది. ఇవన్నీ కూడా యాక్చువల్గా మొండి వ్యాధులు. ఈ చర్మ వ్యాధులు కానీ, షుగర్ కానీ ఇవన్నీ కూడా సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే కనుక లైఫ్ లాంగ్ బాధించే వ్యాధులు కూడా. అట్లాంటి వాటి నుంచి తొందరగా రిలీఫ్ రావాలి, మళ్ళీ బాడీలో అవి రాకూడదు, ఆ స్కిన్ డిసీజెస్ మళ్ళీ ససెప్టిబిలిటీ తగ్గాలి అంటే పంచకర్మలు బెస్ట్ వే. సో దానికి స్టార్టింగ్ కెన్ బి డన్ విత్ వమనం. అది వసంత ఋతువులో చేసుకుంటే ఇంకా మంచిది, సీజన్ వైజ్గా, డిసీజ్ వైజ్గా. డిసీజ్ సివియరిటీ ఉంటే కనుక ఎప్పుడైనా సరే చేయించుకోవచ్చు. సో ఈ వమనంలో ప్రాసెస్ ఏంటి అంటే, ముందు మేము బాడీని దానికి సిద్ధం చేయడానికి ఫస్ట్ థింగ్ ఎపెటైట్ కరెక్షన్కి ఇస్తాము ఒక 3 రోజులు. ఎపెటైట్ ఇంప్రూవ్ చేసి ఎపెటైట్ కరెక్షన్ చేశాక 3 కానీ 5 కానీ 7 కానీ అంటే బాడీలో కొన్ని లక్షణాలు రావాలన్నమాట. ఆ లక్షణాలు వచ్చిన దాకా రోజు పొద్దున్నే పరగడుపున నెయ్యి తాగిస్తాము. అది మినిమం 3 రోజుల నుంచి 7 రోజుల వరకు వాళ్ళ దేహ ప్రకృతిని బట్టి, అప్పుడు వాళ్ళున్న కండిషన్ని బట్టి టైం పడుతుంది. ఈ 7 రోజులు, ఈ 3 to 7 days ఇది స్నేహపానం అంటాం. ఈ టైంలో చాలా సివియర్ పథ్యము, అది స్ట్రిక్ట్ పథ్యం ఉంటుంది. మీరేం యాక్టివిటీస్ చేయొచ్చు, ఏం చేయకూడదు అన్న వాటన్నిటి మీద కూడా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఉంటాయి. అవన్నీ కూడా మేము స్టార్ట్ చేసే ముందే చెప్పడం జరుగుతుంది. ఒకసారి స్నిగ్ధ లక్షణాలు వచ్చిన తర్వాత ఒకరోజు అభ్యంగమును అంటే జనరల్ బాడీ మసాజెస్, స్టీము 2 కూడా ఇస్తాము. ఆ రోజు మాత్రం కఫాన్ని పెంచే ఆహారం ఇచ్చి నెక్స్ట్ డే పొద్దున్నే వాళ్ళ కండిషన్ని బట్టి చూస్ చేసుకున్న ఔషధ ద్రవ్యాలు, పాలు, కషాయాలు ఇట్లాంటివన్నీ కలిపి వాళ్ళకి పొద్దున్నే మేము వమనం చేయడానికి మందు ఇవ్వడం జరుగుతుంది. ఈ వమనం కూడా ఎన్నిసార్లు వామిటింగ్స్ అవ్వాలి అన్నది కూడా మాకు ఒక లెక్క ఉంటుంది.
సో అన్నిసార్లు అయిన దాకా లేదా శరీరంలో కొన్ని లక్షణాల కోసం చూస్తాము. ఆ శరీరంలో తేలికదనం రావడము, స్కిన్ క్లారిటీ, ఇట్లాంటివన్నీ కూడా. ఈ లక్షణాలన్నీ కనిపించట్ల లాస్ట్కి పిత్తం రావాలి, ఇట్లా కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి చూసి వమనం సక్రమంగా అయింది అనుకున్న తర్వాత ఆ రోజు రాత్రి నుంచి మళ్ళీ ఎన్ని సార్లు అయింది అన్న దాన్ని బట్టి ఒక 3 to 7 days మళ్ళీ పథ్యం ఉంటుంది. సో వమనకర్మ చేయించుకున్నప్పుడు ఈ వాంతులతో పాటు గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్నీ ఎంటీ అయిపోయి ఉంటాయి. కాబట్టి ఇమ్మీడియట్గా నార్మల్ డైట్ తీసుకోవడం ఏ రకంగానూ అడ్వైజబుల్ కాదు. అగ్ని కూడా పూర్తి మందగించి ఉంటుంది కాబట్టి నెమ్మదిగా అగ్నిని పెంచుకుంటూ రావాలి. దానికోసం ఆ తర్వాత కూడా వాళ్ళకు ఒక పథ్యం ఫార్ములేట్ చేసి ఇస్తాము. అది కూడా 3 to 7 days డ్యూరేషన్ ఉంటుంది కండిషన్ని బట్టి. ఇది చేసిన తర్వాత దే కెన్ గ్రాడ్యువల్లీ కమ్ ఇన్ టు నార్మల్ డైట్. సో దీనివల్ల లాభం ఏంటి అంటే, ఒకటి జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. కఫ రోగాలు ఏవైనా సరే, మొండి రోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా రిలీఫ్ ఉంటుంది. వెయిట్ లాస్ అవుతారు. మీకు 3 to 5 kgs వెయిట్ లాస్ యూజువల్గా చూసాం మేము. ఇంచు లాసు, వెయిట్ లాసు 2 కనిపిస్తాయి. స్కిన్లో కూడా మంచి క్లారిటీ వస్తుంది. కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. యాక్నే మొటిమలతోటి బాధపడుతున్న వాళ్ళకైతే కనుక వాళ్ళకు ఒక వమనకర్మ కల్లానే చాలా తేడా తెలిసిపోతుంది. సో ఆ తర్వాత కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు. పథ్యం కానీ, లైఫ్ స్టైల్ కానీ, ఆ వ్యాధులు మళ్ళీ మళ్ళీ బాధించకుండా చూసుకోవచ్చు.